రైతు రుణమాఫీ సందర్భంగా ఇది ఏ ప్రాంతం అండి? ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అంబేద్కర్ చౌరస్తాలో రైతు రుణమాఫీ సందర్భంగా కాంగ్రెస్ నేతలంతా కలిసి ఉత్సాహాన్ని సంబరాలని నిర్వహించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇదే అది అంబేద్కర్ స్టాచ్యూ. వీళ్ళు కాంగ్రెస్ లీడర్లు రైతు రుణమాఫీకి సంబంధించిన ఇవి చేస్తున్నారు. వీటిలో అసలు ఏంది రైతు రుణమాఫీ ఏంది, ఈ కార్యక్రమ నిర్వహణ ఏంది, అసలు దీని మీద వీళ్ళు ఏం మాట్లాడతారో విన్నాం. చూడండి, ఏర్పాట్లో ఉన్నారు. కాంగ్రెస్ నేతల్లో కూడా చాలా రోజుల తర్వాత ఉత్సాహం పొంగిపోలుతుంది. వీళ్ళంతా కలిసి ఎంతో ఆనందోత్సాహాల మధ్య ఇప్పటివరకు నిద్రాణంగా ఉన్న శక్తులని ఒక్కసారిగా కాంగ్రెస్ శ్రేణులన్నీ నిద్రలేచి మొత్తం హంగామా నిర్వహిస్తున్నారు. వాళ్ళకి చాలా చాలా ఉత్సాహకరంగా కూడా ఉంటుంది. ఈ రైతు రుణమాఫీ కార్యక్రమం ద్వారా జనాల్లోకి, మరి ముఖ్యంగా రైతాంగంలోకి మరింత ఎక్కువగా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా అయితే కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతులు, రైతులంటే కాంగ్రెస్ పార్టీ అనేది తమ విధానం అని అదండి. ఇప్పుడు వీళ్ళంతా కలిసి రైతుల దగ్గరికి వెళ్తారా? రైతు రుణమాఫీ ఏం సార్? ఈ రైతు రుణమాఫీ మీద ఏంది మీరు చెప్పండి సార్. రైతు రుణమాఫీ మీద సరే, ఇప్పుడు రైతు ఇది ఒక చారిత్రాత్మకమైన విషయం. ఏకకాలంలో మాఫీ చేసి అంటే ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఒకసారి చేసిండు. ఓకే. ఇప్పుడు లాస్ట్ కేసీఆర్ ఉన్నప్పుడు రుణమాఫీ చేస్తా అని లాస్ట్ వరకు 5 సంవత్సరాల వరకు కూడా చేయలేదు. ఓకే. అందులో కొంతమందికి చేసిండు, కొంతమంది మిగిలిపోయారు. ఓకే. కానీ ఇప్పుడు ఈ 15th ఆగస్టు వరకు మొత్తం 2 లక్షల వరకు ఇచ్చిన హామీని నెరవేర్చుకునే దిశలో మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది. ఓకే. దానికి సీఎం గారు శాయశక్తుల కృషి చేస్తున్నాడు. అది మాఫీ చేస్తాడు. మొత్తం 70 లక్షల మంది రైతులు అంట కదా సార్? 2 లక్షల 70 ఉంటారు. 70 లక్షల మంది అంట. వాళ్ళు 6-7 లక్షల మందికి రేషన్ కార్డు లేవంట, అయినా కానీ వాళ్ళకు కూడా ఇస్తున్నారంట. రేషన్ కార్డు లేకున్నా కానీ రేషన్ కార్డు లింక్ పెట్టవద్దు. ఇప్పుడు మనం అప్పుడు హామీ ఇచ్చినాం 2 లక్షల వరకు చేస్తాము అన్నాము. ఇప్పుడు ఇవన్నీ పెడితే జర పబ్లిక్ లో మళ్ళీ వేరే తిరిగి అవుతుంది. అంటే ఈ లెక్కన 70 లక్షల 2 లక్షలు 2 లక్షలకి ఎక్కువ అవుతారు సార్ మంది. 70 లక్షల మందికి 2 లక్షలు. అదే 2 లక్షలు అంటే అందరికి 2 లక్షలు లేవు. 50,000 కంటే 2 లక్షల వరకు ఉన్నాయి. ఓకే. 50,000 నుంచి ఇప్పుడు ఈ రోజుకి 50,000 నుంచి 1,00,000 వరకు అయిపోతాయి, మాఫీ అయిపోతాయి. ఈ రోజు వారం రోజులలో మళ్ళీ వేసేస్తున్నారు. మళ్ళీ మొత్తం 15th లోపల 2 లక్షల వరకు మాఫీ చేస్తాడు. ఓకే. అది ఒక గొప్ప విషయము. ఇక రైతులకు ఆదుకునే ఉద్దేశంతో ఈ పథకం పెట్టిండ్రు కాబట్టి దానికి రైతులందరూ సంతోషంగా ఉన్నారు. ఈ రోజు మీరు ఇటువంటి కార్యక్రమాలు వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా మొత్తం నెరవేర్చితే ఇక రైతుకు చాలా బాగుంటది. ఇంకా ముందు ఇంకా కొన్ని వచ్చినాయి. ఉచిత బస్సు వచ్చే, ఫ్రీ కరెంటు, ఇది రైతు బంధు వస్తుంది, రైతు భరోసా కూడా, గ్యాస్ 500, 200 బిల్లులు మాఫీ, మహిళలకు 2,500, ఇంకా 2-3 ఉన్నాయి. అవి కూడా కంప్లీట్ చేసేస్తే వాళ్ళ హామీలు 100% నెరవేర్చినట్టు అవుతుంది. రాబోయే కాలంలో కూడా వీళ్ళే గవర్నమెంట్ ఫామ్ చేసే దిశలో ఉన్నారు కాబట్టి మంచి కార్యక్రమం ఇది. రైతుల తరపున మేము సీఎం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటాం. మీరు సార్ మీ హోదా? నాది, నేను పిఎస్సిఎస్ చైర్మన్, ఒకరు కూడా ఇక్కడ బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. ఓకే. ఓకే సార్. మీ పేరు? పాండురంగారెడ్డి. ఓకే అండి, థ్యాంక్ యూ.